హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 147. నా ప్రేమ సంగతి అంటావా? ఏ రోజైతే నువ్వు లేకపోతే నేను ఉండలేను అని, నా ప్రాణం నీ ప్రాణంలో దాగి ఉందని ఇక్కడ తెలుస్తుందోనని అతని గుండె మీద వేలు పెట్టుకుని చూపిస్తూ, తెలిసిన రోజు ఒక్క క్షణం కూడా ఆగకుండా ప్రపోజ్ చేస్తాను. అప్పటి వరకు నా బదులు కూడా నువ్వే నన్ను ప్రేమించవే అంటాడు పెదాల మీద ముద్దు పెట్టి. మేఘ, అలా తెలియాలి అంటే నేను యమధర్మరాజుకి హాయ్ చెప్పి రావాలి. అక్కడికి వెళ్ళటాలే తప్ప రావటాలు ఉండవు అని నోట్లో మాట ఉండగానే ధ్రువ ఆమె చెంప మీద కొట్టిన దెబ్బకి రూమ్ అంతా రీసౌండ్ రాగా మేఘనాకైతే దిమ్మ తిరిగిపోతుంది. అతను కొట్టిన దెబ్బకి కళ్ళు బయలు కమ్ముతూ ఉంటే చురుక్కుమంటున్న చెంప మీద చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకుంటుంది తను. గట్టిగా ఆమె దవడను ఒత్తి పట్టుకుని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. నేను చెప్పిన మాటలేంటి, అసలు నువ్వు చెప్తున్నదేంటి అని గట్టి గట్టిగా అరుస్తాడు. ఆమె చెప్పిన మాటలకి అతని మనసులో ఏదో తెలియని భయం కమ్ముకుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంకా తగ్గని ఆవేశం కోపంతో అతను పంటి కింద ఆమె గండు పెదవులు నలిగి నజ్జవుతాయి. తాళలేక వదులు అంటూ గింజుకుంటుంది మేఘన. ఎంతకీ ధ్రువ వదలకపోయేసరికి ఆమె సున్నితమైన చేతులతో అతని వీపు మీద బాదుతుంది. చిట్టేలుక దెబ్బలు రాక్షస బాబుకు చీమ కుట్టినట్టు కూడా లేవు. పైగా ఆమె చేస్తున్న డిస్టర్బెన్స్ కి ఇంకా ఇంకా దాడి చేస్తూ గుర్తులు ఎక్కువ అవుతున్నాయే తప్ప వదలడం లేదు. అతని చెంపకి తాకిన ఆమె వెచ్చని కన్నీటికి అప్పుడు వదులుతాడు తనని. భారంగా ఊపిరి పీల్చుకుంటూ మంట పెడుతున్న పెదాలను తడుముకుంటూ, రాక్షసుడా, చంపేస్తావా అంటుంది కోపంగా. మరి ఇలాంటి పిచ్చివాగుడు వాగితే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది అని అంటాడు సీరియస్ గా. నువ్వు చెప్పే వేదాంతాలకు మరి ఇలాంటి మాటలు రాక ఇంకేమొస్తాయి? నా నుంచి చావు అనే మాటే వినలేకపోయావు. మరి దీన్నే కదా ప్రేమ అంటారు. అది నీ మొద్దు బుర్రకి అర్థం కావట్లేదు అని అతని వైపు కొర కొర చూస్తూ, ముందు నా మీద నుంచిలే. నీ బండ బాడీ కింద నేను అప్పడం అయిపోతున్నాను. ఇంత బరువున్నవేంటి? అయినా బాడీ పెంచడం కాదు, బ్రెయిన్ కూడా పెంచు. ప్రేమ అంట ప్రాణంలా మారిపోతానంట తెలియాలంట ఆ అబ్బాయి గారికి అని మూడు వంకల్లో తిప్పుతూ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు చేశావు అని పెదవి చూసుకుని, బ్లడ్ కూడా వస్తుందిగా ముద్దు రాక్షసుడా, ఇలానే చేసేది అంటుంది ఏడుపు ముఖంతో. నేను ఇలానే కొరుక్కు తింటాను. నా ప్రేమ ఇలాగే ఉంటుంది. అలవాటు చేసుకో. స్మూత్ గా హ్యాండిల్ చేసి బొచ్చు పెంచడం మన వల్ల కాదు. మనదంతా మాస్ టైపు. ఏంటమ్మా, చెయ్యి వేయకుండా దూరంగా ఉండాలా? అంత లేదు, ఇప్పటికే చాలా లేట్ చేశాను. ఈ చిలిపి అల్లర్లు చిలక్కొట్టులు ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది. బ్యాడ్ లక్, ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇన్ని సంవత్సరాలుగా ఈ స్వీట్ మూమెంట్స్ ని వేస్ట్ అవ్వడానికి కారణం నువ్వేనే తింగరబుచ్చి. దీనికి నువ్వు భారీగా పే చేయాల్సిందే బేబీ. గెట్ రెడీ అని బ్లడ్ కారుతున్న పెదవుని సున్నితంగా లీక్ చేస్తాడు. ధ్రువ అలా చేయగానే ఒక్కసారిగా మేఘనకి తనమంతా గాల్లో తేలినట్టు అయ్యింది. ఒంట్లో రకరకాల ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. బావా ప్లీజ్ వదలవా అంటుంది లో గొంతుతో. రాక్షసుడు ముద్దోడు బావా ఎప్పుడయ్యాడే నీకు అని అంటాడు ఆమె మెడ వంపుల్లో పెదాలతో రాస్తూ. అతని తాకిడికి ఆమె తాళలేక ఆమెలో ఎనర్జీ ఎంత ఉపయోగించి లేడి పిల్లల డోర్ వైపుకు పరిగెత్తుతుంది మేఘన. నువ్వెంత తప్పించుకున్నా తర్వాత ఇక్కడికి రావాల్సింది, నా దగ్గర ఉండాల్సిందే. రోజు అదే పని. మరి నేను డోర్ లాక్ చేసుకుని పడుకుంటా, డోర్ పగిలిపోతుంది అని వార్నింగ్ ఇస్తాడు. రాక్షసుడు ఎప్పుడు బెదిరించడమే, ప్రేమగా మాట్లాడమే రాదు అని తిట్టుకుంటుంది. తింగరపుచ్చి, తర్వాత ముసల్దాన్లా గొనుక్కుందులే గాని ముందు చల్లటి జ్యూస్ తీసుకుని రావే. ఒంట్లో రేగిన వేడికి చల్లటి జ్యూస్ తాగి చల్లార్చుకుంటాను అంటాడు తనని చూస్తూ. అతని మాటలకు ఆమె బుగ్గలు ఎర్రని మందారాలు అవుతాయి. ఏ మాట కా మాట. నువ్వు సిగ్గుపడితే భలే ఉంటావే. సిగ్గుతో ఎరుపెక్కే నీ బుగ్గలు ఇక వణికే నీ పెదాలను చూస్తే కొరుక్కు తినాలి అనిపిస్తుంది అంటాడు కన్ను కొట్టి. ముట్టుకోకుండానే అతని మాటలకు ఒంట్లో వెచ్చని సెగలు రేగుతూ ఉంటే ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసి అక్కడే డోర్ కి ఆనుకుని కింద జారబడి అదురుతున్న గుండెల మీద చెయ్యి వేసుకుని,
ఈ రాక్షస బావ ఒక్కొక్కసారి ఒకేలా బిహేవ్ చేస్తాడు. ఇన్ని వేరియేషన్స్ నా చిట్టి గుండె తట్టుకోలేదబ్బా. ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి కోపంతో గజగజ వణికిపోయేలా చేస్తాడు. క్షణకాలంలోనే కోపం, ప్రేమ, పిచ్చి అన్ని మిక్స్ చేసి నాకు పిచ్చెక్కిస్తున్నాడు. అదురుతున్న గుండెకు దీనికి నువ్వు అలవాటు పడాలమ్మా, లేకపోతే నీకు డేంజర్ అనుకుంటుంది మేఘన అలాగే కూర్చుని. పిల్లలు అమ్ము నిద్రపోయారని స్లోగా డ్రైవ్ చేసుకుంటూ అందరికంటే లేటుగా ఎంటర్ అవుతాడు సిద్ధు మాన్షాలోకి. ఇంకా నిద్రపోతున్న ముగ్గురిని చూసి అమ్ము చెంప మీద చేతిని వేసి చిన్నగా తడతాడు. భర్త చేతి స్పర్శకి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి మాన్షాకు వచ్చాము అని అర్థమై ఏంటి ఇలా ముద్దులా నిద్రపోయాను అనుకుంటుంది. సిద్ధు దిగి అమ్ము వైపు డోరు తెరిచి బనీని ఎత్తుకుంటాడు. అమ్ము సన్నీని ఎత్తుకుపోయేసరికి వదినమ్మా నేను ఎత్తుకుంటాను అని ఇంకొక వైపు నుంచి సన్నీని ఎత్తుకుని లోపలికి వెళ్తాడు. అమ్ము మొహంలో క్లియర్ గా కనిపిస్తున్న అలసటకి సిద్ధు అమ్మాడు నువ్వు బాగానే ఉన్నావా అంటాడు ఆమె దిగడానికి చెయ్యి అందిస్తూ. సిద్ధు చేతిని పట్టుకుని కారు దిగి హా కన్నా నాకేమయ్యింది, నేను బాగానే ఉన్నాను, కాకపోతే కొంచెం లేజీగా అనిపిస్తుంది అంతే అంటుంది. సిద్ధు మనసులో రాత్రుల్లో దీనికి బాగా ఇబ్బంది పెడుతున్నాను, సారీ అమ్మాడు, నిన్ను చూస్తే నేను కంట్రోల్ అవ్వలేకపోతున్నాను. ఈ 4 ఏళ్లలో నేను మిస్ అయిన ప్రేమని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, సారీ, ఇప్పటి నుంచి నేను కంట్రోల్ చేసుకుంటా. భర్త ఆలోచనలను పసిగట్టిన అమ్ము ఓ హలో విలన్ గారు, నేను బాగానే ఉన్నాను, కొంచెం అలసటగా ఉంది అంతే, మరీ ఓవర్గా థింక్ చేయొద్దు, పద లోపలికి అంటుంది చిరునవ్వుతో. ఆమె తల మీద ముద్దు పెట్టి రా అని లోపలికి వెళ్తారు. సిద్ధు వాళ్ళు వచ్చారా లేదా అని చూడడానికి బయటకు వచ్చిన ధృవకి వాళ్ళు పైకి వస్తూ కనిపిస్తారు. సూరజ్ చేతిలో నుంచి సన్నీని తీసుకుని ప్రిన్స్ నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అంటాడు సిద్ధు వైపు చూస్తూ. సరే అని బన్నీని తీసుకుని తన ఫ్లోర్ కి వెళ్ళిపోతాడు సిద్ధు. మౌనంగా వెళ్తున్న సూరజ్ ని చూస్తూ ఏమైంది వీడికి ఇంత డల్ గా ఉన్నాడు అని అనుకుంటాడు ధృవ. రూమ్ లోకి వెళ్ళిన సూరజ్ డోర్ లాక్ చేసుకుని షర్ట్ తీసి పక్కన పెట్టి బెడ్ మీద కూలబడి ఎందుకు ఇలా చెయ్యాలి అనుకున్నావు లడ్డు, నువ్వు లేకపోతే నేను ఏమైపోతాను అని ఒక్క క్షణమైనా ఆలోచించావా నా గురించి అని, అలా ఆలోచించుంటే నువ్వు ఈ డిసిషన్ తీసుకుని ఉండేదానివే కాదు, ఇలా జరుగుతుంది అని నాకు ఒక్క ఫోన్ కానీ అట్లీస్ట్ మెసేజ్ కానీ పెట్టాల్సింది, కానీ రెండూ చేయకుండా నీకు నువ్వే నిర్ణయం తీసుకుని నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నావు. నీలో ఇలాంటి చెత్త ఆలోచన రావాలి అన్నా నీకు వెన్నులో వణుకు పుట్టాలి అని తన చేతికి ఆమె పెట్టిన రింగ్ చూసుకుంటూ ముద్దు పెట్టుకుని అలానే బెడ్ మీద వాలిపోతాడు జాను గురించి తలుచుకుంటూ. సిద్ధు అంత ధైర్యం భరోసా ఇచ్చినా కూడా ఇంకా దిగులుగా ఉన్న భర్త పక్కన కూర్చుని ఏమండి ఎందుకని మీరు ఎలా ఉన్నారు, అసలు ఏం ఆలోచిస్తున్నారండి, కాలు కింద పడితే అక్కడ కందిపోతుందేమోనని గుండెల మీద పెట్టుకుని ముద్దుగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉన్నారు. అది ఏది అడిగితే అది క్షణాల్లో తెచ్చిచ్చే మీరు ఈ రోజు కూతురు మనసు కష్టపెట్టి ఇంత కఠినంగా ప్రవర్తించడానికి కారణం ఏంటండి అంటుంది జాను వాళ్ళమ్మ. 2 నిమిషాలు మౌనంగా ఉన్న మాధవ్ గారు కారణం భువనేశ్వరి అంటారు. భువనేశ్వర, మీరు ఇలా ప్రవర్తించడానికి ఆవిడ కారణం ఏంటండి, నాకేమీ అర్థం కావట్లేదు అంటారు విమలా గారు కంగారుగా. ఆమె కంగారు చూసిన మాధవ్ గారు భువన గురించి చెప్పి భార్యని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక ఆవిడ సుమంతలా కాదావిడ భువనేశ్వరికి డబ్బు, అహం, స్టేటస్ పిచ్చుంది. ఎంతలా అంటే తన కింద పనిచేసే వాళ్ళని అంటరాని వాళ్ళలా చూస్తుంది. తన స్టేటస్ కి తగని మనలాంటి వాళ్ళు ఆవిడ కంటికి పురుగుల్లా కనిపిస్తారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి అనేది తన పాలసీ, అక్కడే పెడుతుంది కూడా. అందుకే అని వద్దు అని మాట దాటేశాను అంటారు. ఆవిడ ఉన్న స్టేటస్ పిచ్చితో మన అమ్మాయిని తక్కువ చేసి చూపిస్తూ బాధ పెడుతుందేమోనండి అని అంటుంది విమల కూడా భయంతో అయిన మాటలు విని. ఆవిడకి అంత అవకాశం మన అల్లుడివ్వడు, సిద్ధుబాబు ఇవ్వర్లే, కంగారు పడుకో అని భార్యకు సర్ది చెప్తారే కాని బోనా గురించి పూర్తిగా తెలిసిన మాధవ్ గారికి మాత్రం లోపల ఒకలాంటి టెన్షన్, భయం ఏర్పడుతుంది. బోనా ఊరుకునే రకం కాదు, ఏం చేయడానికైనా ఎంతకి దిగజారడానికైనా సిద్ధమే.
బోనా నిజ స్వరూపం కళ్ళారా చూసిన ఆయన సమయం చూసుకుని బోనా గురించి సుమంత్కి చెప్దాం అనుకునేసరికి ఏవేవో జరిగిపోయాయి. బోనా అతని జీవితంలోకి వచ్చింది. ఇంకెప్పటికీ బోనా గురించి చెప్పే అవకాశం లేకుండా పోయింది మాధవ్ గారికి. ఇక ఇక చెప్పి వైరాగ్యంలో ఉన్న స్నేహితుడు మనసు ఇక బాధ పెట్టలేక అలా అయిపోయారు. సారీ సుమంత్, అన్ని నిజాలు తెలిసినా కూడా చెప్పకుండా నేను కూడా నిన్ను మోసం చేశాను, నన్ను క్షమించు అని మనసులోనే మాధవ్ గారు క్షమాపణలు అడుగుతారు ఫ్రెండ్కి. సిద్ధు భరోసా ఇచ్చినా కూడా బోనా ఏం చేస్తుంది ఏమోనని భయపడుతూ ఉంటారు. ఇక పక్కన పడేసి బెడ్ మీద వాలిపోయి అమ్మో, హాఫ్ శారీని మెయింటైన్ చెయ్యాలంటే చాలా కష్టమే వదినమ్మా అంటుంది మేఘన. వదిన శారీని ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏమో, బాబోయ్ ఎప్పుడు శారీలోనే ఉంటారు, ఒక్క పూటకే నాకు చుక్కలు కనిపించాయి. ఈ శారీస్ ని హాఫ్ శారీస్ ని మెయింటైన్ చేయటం మన వల్ల కాదమ్మా అని ఏసీ టెంపరేచర్ ఫుల్ గా పెట్టి రిలాక్స్ అవుతుంది. ఓణీని తీసి పక్కన పడేసిన వెనకాల థ్రెడ్ కి ఉన్న అవైతే గుచ్చుకుంటూ ఉన్నాయి. దానికి ఇరిటేట్ అవుతూ లేచి అద్దం ముందు నిలబడి ఇప్పటి నుంచి ఇలాంటివి హెవీగా ఉన్న డ్రెస్సెస్ అసలు తీసుకోకూడదు, వదినమ్మలాగా అమ్మో పట్టుకుంటే జారిపోయే స్మూత్ గా సింపుల్ గా ఉండే వాటినే కట్టుకోవాలి అని వెనుక ఉన్న థ్రెడ్స్ ని విప్పడానికైతే నానా తంటాలు పడుతుంది ప్రియ. వెనక్కి చేతులు అందక నడుము మీద చేతులు పెట్టుకుని అద్దంలో తనని తను చూసుకుంటూ ఈ కంత్రిగడి చెప్పినట్టు నేను నిజంగానే బోండంలా ఉన్నానా అని అటు ఇటు వెనక్కి ముందుకు రౌండ్ గా తిరుగుతూ తనని తను అద్దంలో చూసుకుంటుంది ప్రియ. ఇక్కడ రూమ్ లోకి వెళ్ళిన ఆదిత్య ఫ్రెష్ అయిపోయి ఆఫీస్ వర్క్ చెయ్యాలి అని ల్యాప్టాప్ తీసుకుని గుడ్ బై లా కూర్చుంటాడు. కానీ స్క్రీన్ మీద వర్క్ బదులు బుట్ట బొమ్మలా రెడీ అయ్యి తన మతి పోగొట్టిన తన బొండం నవ్వుతూ కనిపిస్తూ ఉండేసరికి ఆ టైంలోనే ఏమన్నా ఉన్నవే హాఫ్ సారీలో మతి పోగొట్టేసావు కదా అని 16 నాళ్ళ తెలుగింటి అమ్మాయిలా నిండైన అలంకరణతో ఉన్న ప్రియాని తలుచుకుంటాడు మాది. ఆమెను తలుచుకోగాని ఒక్కసారిగా వేగంగా గుండె పరుగులు తీసింది. పరుగులు తీస్తున్న గుండె మీద చెయ్యి వేసుకుని రుద్దుకుంటూ కంట్రోల్లో ఉండాలిరా నువ్వు, ఆత్రంలో తిక్క వేషాలు వేసి సింహాలకి దొరికితే ఎముకలు కూడా దొరకవు, చిన్న సింహానికి దొరికితే ఏదో ఒక మస్క కొట్టి తప్పించుకోవచ్చు, అదే పెద్ద సింహానికి కోపిష్టి సింహానికి దొరికితే మాత్రం మీ డెత్ కన్ఫర్మ్ అని అనుకుంటూ ప్రియా దగ్గరికి వెళ్ళాలని పోరు పెడుతూ ఉంటే ఆ మనసును కంట్రోల్ చేసుకోవాలని చూస్తాడు వాది. కానీ తన సఖిని కౌగిట్లో బిగించాలని మనసు తహతహలాడుతూ ఉంటే ఇంకా తన వల్ల కాక ఆ తొక్కలో ప్రాణాలు పోతే పోని, ప్రేమ కోసం చావటంలో చంపటంలో తప్పు లేదులే, ఏదైనా తేడా వస్తే ఇంకా షేర్ బాడీ నుండి నా షేర్ని సేవ్ చేస్తుందిలే అని నా బొండ మీద నాకు నమ్మకం ఉందిలే అని ఏమీ తెలియని ఇన్నోసెంట్ బాయ్లా రూమ్ లో నుంచి బయటకు వచ్చి అటు ఇటు చూస్తాడు. ఎవరి రూమ్ లో వాళ్ళు ఉండి బయట ఎవరూ కనిపించలేదు. అదే చూపుతో కింద హాల్లోకి తొంగి చూశాడు. ఎవరూ లేకపోయేసరికి మెరుపు వేగంతో ప్రియా రూమ్ లోకి వెళ్లి సైలెంట్ గా డోర్ లాక్ చేస్తాడు అది. అద్దంలో చూసుకుంటున్న ప్రియాకి ఆది రూమ్ లోకి వచ్చిన సంగతి, ఒంటి మీద ఓణీ లేని ఆమె అందాలను ఎక్కడెక్కడికో కనువిందు చేస్తూ ఉంటే ఆదిత్య అడుగులు తడబడి అక్కడే ఆగిపోతాడు. ఏమున్నావే, చంపేస్తున్నావే అని అలా చూస్తూ ఉండిపోయాడు. ఊపిరి ఇంకా భారం అవుతుంది ఆదికి. డోర్ కానుకుని 2 చేతులు ఫోల్డ్ చేసుకుని ప్రియాని రెప్ప అరపకుండా అలాగే చూస్తూ ఉంటాడు అద్దంలో. ఇక అద్దంలో చూసుకుంటున్న ప్రియ ఏడుపు మొహంతో నా ఏజ్ వాళ్ళు స్లిమ్ గా అలా ఎలా ఉన్నారు, మరి నేను ఎలా ఉన్నాను, కంత్రిగాడు బోండం అనడంతో తప్పు లేదులే, నేను అలానే ఉన్నాను, రేపటి నుంచి అడ్డమైన గడ్డి పొట్టలోకి తోయకుండా డైట్ మెయింటైన్ చేస్తూ జిమ్ కి వెళ్ళాలి అని శపథం చేసుకుంటున్నాను. బలమైన 2 చేతులు వెనక్కి నుంచి ఇంకా బలంగా అల్లుకుంటాయి. ఒక్కసారిగా ఆ హఠాత్ పరిణామానికి భయంతో గుండె ఆగి కొట్టుకుంటుంది. మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. ఆ చేతులు తాలూకా ఓనర్ ఎవరో తెలిసి అమ్మయ్య అనుకునేలోపే డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. సన్నీని బెడ్ మీద పడుకోబెట్టి మేఘే ఇంకా జ్యూస్ తీసుకుని రాలేదేంటి అని బయటికి వచ్చిన ధ్రువకి పూర్తిగా లోపలికి అడుగుపెట్టిన ఆదిత్య షాడో కనిపిస్తుంది. ధ్రువకి చెల్లెల రూమ్ లో ఎవరో వెళ్ళినట్టు కనిపించేసరికి డోర్ లాక్ చేస్తాడు ధ్రువ. అమ్మో, మరి ఆది పరిస్థితి ఏంటో చూద్దాం.